చేతికి కళ్ళెం ఉండకూడదు అనండి. అది భక్తి అంటే. తండ్రి అయిన దేవుని ఎదుట నిర్దోషమైన యథార్థమైన మంచి భక్తి ఏమనగా తండ్రి లేని వారిని విధవరాండ్ల వారి ఇబ్బందులలో పరామర్శించుట. చేతికి కళ్ళెం లేకుండా ఖర్చు పెట్టాలి. అలాంటి విషయాలు వస్తే, తండ్రి లేని వారు కనపడితే, విధవరాండ్లు కనపడితే, అనాథలు కనపడితే, పరదేశులు కనపడితే కళ్ళెం లేకుండా ఖర్చు పెట్టాలి. 100 సార్లు లెక్కేసేయటం కాదు. నేను స్టీల్ ప్లాంట్కి సేవకు వచ్చిన కొత్తలో ఒక వింత చూశాను. సంఘములో ప్రేమ విందంటే తలా ఒక చెయ్యేసుకొని అందరు ఐశ్వర్యవంతులు ఉన్నా నేను బెడాస్థానంలో భోజనాలు అంటే అది పార్టీ నువ్వు ఇచ్చినట్టు ఉండదు. అలాగే ప్రేమ విందంటే తలకో చెయ్యేసుకోవాలి కదా. నీకు డబ్బులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి నువ్వు నేను బెడాస్థానా పెట్టగలగటం లేదనే పాయింట్ కాదు. ప్రేమ విందంటే అందరం ఒక 100 రూపాయలు చేస్తే, నువ్వు మిరపకాయ చేస్తే, నువ్వు కరివేపాకు చేస్తే, నువ్వు ఉప్పు తెస్తే, అది ప్రేమ విందు పద్ధతి. అందరం కలిసి సహవాసంగా చేసుకోవటం, ప్రేమ వృద్ధి చేసుకోవటం అనేది తాత్పర్యం. ఈ ఫార్ములాని చాలా సీరియస్గా పాటించారు నేను వచ్చిన కొత్తలో. ఎలాగా? క్రిస్మస్ కేక్ అప్పుడు 250 రూపాయలు. 250 రూపాయలు ఈ చర్చిలో తిరిగేస్తున్నాడు ఒక బ్రదర్. క్రిస్మస్ కేక్ నేను ఎంత ఇస్తాను? 10 50? నాకు తెలియదు. నేను వచ్చిన కొత్తలో చూసి అడిగింది, ఏంటండి ఏమవుతుందంటే కేక్ కంట్రిబ్యూషన్స్ కలెక్ట్ చేస్తాను. సిగ్గురి చెప్పాయి పెద్ద పెద్ద జోగులు ఆఫీసర్ 250 రూపాయలు కేక్కి ఎంతమంది సందేహించుకున్నారా ఎవరికంటే అంటే యాక్చువల్గా మరి ప్రేమ ఏంటంటే అందరూ కలిసి ఇవ్వమని చెప్పారు కదా అని మళ్ళీ నాకు ఇచ్చాడు కౌంటర్. నేను అన్నాను, నా ఉద్దేశం ఒక కేకులో 50 మంది 10 రూపాయలు ఇవ్వమని కాదు దరిద్రం. నువ్వు కేక్ తీసుకురా, నువ్వు టెంట్ బిల్లు కట్టు, నువ్వు సౌండ్ పెట్టు, నువ్వు ఇంకోటి తీసుకురా. ఓహో అని వీళ్ళందరూ కేక్ దగ్గర సెట్ చేసుకుంటూ మొత్తం మిలిచినాక తెలియదు అట్లని. పోని పొదుపు చేసావు కానీ తండ్రి లేనివారు విధవరాళ్ళు. మా నాన్నగారు మహిమలోకి వెళ్ళిపోయారు కానీ ఉన్నప్పుడు మా అన్నయ్యకి నాకు చెప్పారు, మా బంధువుల్లో కొందరు పేర్లు చెప్పారు. వాళ్ళు విధవరాళ్ళు, భర్తలను పోతున్నారు, పిల్లలు ఉన్నారు. వాళ్ళు పిల్లలకి పెళ్ళి చేస్తే మీరు చాలా బాధ్యతగా ఉండాలి. పెద్దగా సన్నిహితంగా ఉండే బంధువులు కాదు, వచ్చిపోయేంత ఆ రేపో ఉన్న వ్యవహారం కూడా కాదు. కానీ వాళ్ళు మనకు బంధువులు. భర్త లేడు, పిల్లల్ని పెట్టుకొని కష్టపడుతుంది. తిండి అంటే పెట్టుకుంటారు, చదివించుకుంటారు, అలాగా పెళ్లి చేసే టైంకి చాలా కష్టం అవుతాయి. మీరే స్థితిలోనూ నాకు సంబంధం లేదు, మీరు హృదయపూర్వకంగా సహాయం చేయాలి అని మా మమ్మీ సమక్షంలో మా నాన్నగారు మాకు చాలా కఠినంగా చెప్పారు. సరే డాడీ తప్పకుండా నేను మాట ఇచ్చాం. నాన్నగారు ఆ మాట మాట్లాడే కాలానికి, మా దగ్గర మాట తీసుకునే కాలానికి మా ఆర్థిక పరిస్థితులు చాలా తక్కువగా అంతంత మాత్రం ఉండేవి. ఆ తర్వాత వారు మహిమలోకి వెళ్ళిపోయారు. వారి ప్రార్థనలు, దేవుని కృప, దేవుడు మమ్మల్ని మెల్లిగా అబ్రహాము చనిపోయిన తర్వాత ఆయన ఇస్సాకును ఆశీర్వదించనున్నట్లుగా కృపలో మెల్లిగా మాకు నీతిమంతుల పిల్లలు విడవబడరనే వాక్యాన్ని బట్టి దేవుడికి అనుగ్రహించి కొంచెం ఆశీర్వదించారు. ఈ ఆశీర్వదించబడ్డ దరిమిల ఈ వార్త వచ్చింది, పలానా వాళ్ళకి పెళ్లి చేస్తున్నారని. వెంటనే ఈ మాట మాకు గుర్తొచ్చింది. అన్నయ్య నేను మాట్లాడుకున్నాం. డాడీ చెప్పారా తప్పకుండా చేద్దామని. ఇద్దరం కలిసి మమ్మీని సంప్రదించి, మమ్మీ వాళ్ళ పరిస్థితి ఏంటో కనుక్కో, పెళ్లి చేస్తానంటే తెలిసింది, నిజంగా వాళ్ళ అవసరం ఏంటి, మనం ఏం చేస్తే నిజంగా ఉపయోగపడ్డట్టు అని చెప్తే మమ్మీ పర్సనల్గా చెప్పా పెట్టకుండా వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ పరిస్థితులను చూసి, ఊరికే వచ్చాను రా చూద్దామనిపించి అని చూసి ఒక పూట స్పెండ్ చేసి మొత్తం ఎక్స్రే స్కానింగ్లన్నీ పట్టుకొచ్చింది. నేను మా అన్నయ్య బంధుమిత్రులు ఎవ్వరికీ సమాచారం అందకుండా దాదాపు ఆ బిడ్డ పెళ్లి చేసాం. దేవునికి స్తోత్రం కలుగును. మా మమ్మీ సంతోషానికి అవధులు లేవు. అంటే నిన్న నీళ్ళు తెచ్చుకొని, గాడ్ బ్లెస్ యూ నాన్న, చాలా నెమ్మదిగా ఉందిరా నాకు. మనకి ఇంకా అంతకన్నా ఏం కావాలి, కురప కొట్టేసినట్టే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సరైన భక్తి ఏంటంటే విధవరాండ్లను, తండ్రి లేని వారిని మనం పరామర్శించాలి. అప్పుడప్పుడు ఫోన్ చేసి SMS పెట్టి హౌ ఆర్ యూ, గాడ్ బ్లెస్ యూ కాదు, వారి ఇబ్బందిలో పరామర్శించాలి. అది ఇంతమంది చుట్టాలు రోజుని ఎవడు పలకరించోడున్నాడా, నేనే ఎందుకు ఉత్తి పలకరింపు.
వారి ఇబ్బందిలో పరామర్శ చేయాలి. ఆమేన్. కనుక విధవరాళ్ళ విషయంలో, తండ్రి లేని వారి విషయంలో చేతి కలిమి ఉండకూడదు. నేను అందుకని సరదాగా ఆ మాట వాడుతున్నాను, అక్కడ లేదు కానీ గుర్తుంటుందని. నోటికేమో కళ్ళెం ఉండాలి, చేతికేమో కళ్ళెం ఉండకూడదు. అదే భక్తి.